ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవ్వరూ ఊహించలా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7 నెలల కాలంలో సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 4,10,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు రాబోతా ఉన్నాయి. ఈ పెట్టుబడుల పరంపర పారిశ్రామికవేత్తలు, స్వదేశీ పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు క్యూ గట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా, విదేశాల నుంచి స్వదేశం నుంచి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చి కలిస్తే మీరు వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అన్నీ సమకూరుస్తుంది, నేను అవసరమైతే చంద్రబాబు నాయుడుతో మాట ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వివిధ శాఖల మంత్రులందరూ కూడా వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు గుజరాత్ పోయింది. ఒకనప్పుడు ప్రధానమంత్రి గారి రాష్ట్రము గుజరాత్ మీద ఫోకస్ పెట్టేవారు. ఇప్పుడు కేంద్ర మంత్రుల ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ పెట్టుబడులు చూస్తే కళ్ళు తిరుగుతాయి. నమ్మలేని నిజం. ఈ ప్రతిపక్ష పార్టీలు పనికిమాలిన వాళ్ళు ఏవో విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏ పరిశ్రమలైతే దాదాపు 19 పరిశ్రమలు, ఇవి 6 నెలల కాలం నుంచి 2 సంవత్సరాల లోపల అవి ఉత్పత్తి నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయి. కొన్ని అయితే 6 నెలల్లోనే. ఇవి మనం చూస్తే ఒకసారి ఏదో మాటలు అంకెలు గారిడీ కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాదు రాజధానిని అభివృద్ధి చేశాడు, జిల్లాలకు అన్యాయం చేశాడు, 22 జిల్లాలకు ఏమీ చేయలేదు, అంతా హైదరాబాద్లో పెట్టాడని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల సమగ్ర అభివృద్ధి కావాలి. కేవలం ఒక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే లాభం లేదు. అమరావతిలో సంపద సృష్టించాలి, అక్కడ వచ్చిన సంపదను జిల్లాలకు పంపిణీ చేయాలి. పరిశ్రమలు కానీ, యూనివర్సిటీలు కానీ, అభివృద్ధి కానీ, సాఫ్ట్వేర్ కానీ సమతుల్యతతో అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల సమతుల్యతతో అభివృద్ధి కావాలని పరిశ్రమలన్నీ 26 జిల్లాల్లో పెట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. భూములు అక్కడ కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం ఏ పరిశ్రమలు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని ఉద్యోగాలు ఎక్కడ పెడుతున్నారు అనేది పరిశీలిస్తే, మొట్టమొదటిది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC గ్రీన్ హైడ్రోజన్ 1,85,000 కోట్ల పెట్టుబడి, ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఎక్కడ, విశాఖలో. రెండవది RSLR మెత్తల్ స్టీల్ ప్లాంట్ 1,35,000 కోట్ల పెట్టుబడి, 55,000 ఉద్యోగాలు అనకాపల్లిలో పెడుతున్నారు. ఇక మూడవది నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ NHPC జెన్కో సంయుక్తంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో కర్నూలులో 7,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 4 BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 96,000 కోట్ల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగం. ఇది ఎక్కడంటే రామాయపట్నం. ఇక 5 రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 2,55,000 మందికి ఉపాధి. ఇవి 26 రాష్ట్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఒక్కొక్క చోట 1,300 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఇక 6 LG ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్ల పెట్టుబడి, 2,000 మందికి ఉద్యోగం. ఇది తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పెడుతున్నారు. ఇక 7 SAEL సోలార్ 1,800 కోట్ల పెట్టుబడి, 1000 ఉద్యోగాలు. ఇది ఎక్కడంటే అనంతపురంలో. ఇక TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1000 కోట్ల పెట్టుబడి, 10,000 ఉద్యోగాలు, విశాఖ. ఇదైతే TCS వీళ్ళ కార్యకలాపాలు జూన్ 2025 ప్రారంభించబోతున్నారు. రిక్రూట్మెంట్ ప్రారంభమైంది. మొదటి దశలో 2,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నారు. 9 టాటా పవర్ 2,000 కోట్ల పెట్టుబడి, 1,500 ఉద్యోగాలు. ఇది అనంతపురంలో వస్తుంది. ఇక 10 గ్రీన్ కో 19,000 కోట్ల పెట్టుబడి, 5,000 ఉద్యోగాలు. ఇది రాయలసీమ ప్రాంతంలో వస్తుంది. 11 ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీ 9,000 కోట్ల పెట్టుబడి, 4,000 ఉద్యోగాలు, కడపలో రాబోతా ఉంది. 12 ఎకోరెన్ ఎనర్జీ 5,500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు, కర్నూలు. ఇక 13 హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 2,000 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు, కర్నూలు జిల్లా. 14 క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ 2,000 కోట్ల పెట్టుబడి, 700 మందికి ఉద్యోగం, కర్నూలు జిల్లా. ఇక 15 టాటా రెన్యూవబుల్ ఎనర్జీ 2,000 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు, నంద్యాల జిల్లా. ఇక 15 టాటా రెన్యూవబుల్ ఎనర్జీ 2,000 కోట్లు, 1,400 ఉద్యోగాలు, కర్నూలు జిల్లా. 16
SAEL సోలార్ 1800 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు కడప. 17 యాక్షన్ ఎసా, ఈ కంపెనీ 1200 కోట్ల పెట్టుబడి, 2500 ఉద్యోగాలు నంద్యాల జిల్లా. అనంతపురంలో ఎకోరెన్ ఎనర్జీ 500 కోట్ల పెట్టుబడి, 200 ఉద్యోగాలు. ఇక 19 కడపలో ఎకోరెన్ ఎనర్జీ, ఈ సోలార్ ఎనర్జీ 250 కోట్లు, 1800 మందికి ఉద్యోగం. ఇవన్నీ కలిపి 6,33,000 కోట్లు, 4,10,000 ఉద్యోగాలు. ఎవరైనా ఊహించారా? అధోగతి పాలై 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెన్షన్దారులకు ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలవని అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, వెంటిలేటర్పై ఉండి సతమతమవుతున్న ఆర్థికంగా అతలాకుతలమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటిలేటర్ నుంచి బయటకు తెచ్చి ఈ రోజున అప్పులు తీర్చే ప్రక్రియలో కాంట్రాక్టర్లకు ఈ రోజు వరకు 20,000 కోట్ల రూపాయల అప్పులు చెల్లించారు. అట్లాగే 2014 నుంచి 19 వరకు అప్పుడు పనులు చేసిన కాంట్రాక్టర్లకు అక్కసుతో ఉద్దేశపూర్వకంగా బిల్లులు చెల్లించలేదు. అంటే 14-19 మధ్యన జరిగిన పనులకు ఈరోజు చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో జరిగిన పనులకు ఈరోజు చెల్లింపులు ప్రారంభించాడు. ఈ విధంగా 2027 నవంబర్ దీపావళి నాటికి అమరావతి పూర్తవబోతా ఉంది. పోలవరం ప్రాజెక్టును గ్రావిటీపై నీళ్లు రాబోతా ఉన్నాయి. ఏదైతే ఈరోజు పెట్టుబడులకు లైన్ కట్టి క్యూ కట్టి వచ్చినాయో ఇవన్నీ కూడా ఉత్పత్తులు ప్రారంభమై, ఇవన్నీ ఉత్పత్తులు ప్రారంభమైతే దీని ద్వారా వచ్చే ఈ పన్ను ఆదాయం ద్వారా మన రాష్ట్రం అభివృద్ధి చెందబోతా ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్, వీటన్నిటితో పాటు ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్. ఈ లక్ష్యంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఇది 5 ఏళ్ల ప్రభుత్వం కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం. ఎవరు చెప్పినా, ఏ మీడియాలో చెప్పినా, ఏ సోషల్ మీడియాలో చెప్పినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పినా మళ్ళీ 3 పార్టీలు 2029లో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఎవరు చెప్పినా నమ్మద్దు. చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలము ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తుది శ్వాస వరకు ఆయనే ముఖ్యమంత్రి. ఎవరైనా వేరే పేరు చెప్తే నమ్మద్దు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని పెడుతుంటారు, అది నమ్మద్దు. అట్లాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహంతో లోకేష్ ముఖ్యమంత్రి అని ఏదో పెడుతుంటారు, నమ్మద్దు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, ఆయన దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళరు. ఆయన ఎప్పుడో ప్రధానమంత్రి కావాలంటే 1996లోనే ప్రధానమంత్రి అయ్యేవాడు. వద్దనుకున్నాడు. నా సొంత రాష్ట్రం, నా తెలుగు ప్రజలు, నా తెలుగు జాతి, ఇది అభివృద్ధి చేయాలనుకున్నాడు. కనుక పుకార్లు నమ్మద్దు. ఇక రెండో విషయం, డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు, రెండో పోస్టు ఉండదు, ఉండబోదు. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. పుకారు నమ్మద్దు. లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని ఏదో కొంతమంది అత్యుత్సాహంతో భజన పనులు పోస్టులు పెడుతుంటారు, ఏదో రాస్తుంటారు. లోకేష్ మంత్రిగానే ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తర్వాత 2వ స్థానం ఎవరిది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్దే. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఆయన 2వ స్థానంలో పెట్టడంలా సమానంగా చూస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు. బీజేపీని దగ్గర చేసింది ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కనుక తిరుగులేదు, పెట్టుబడిదారులకు అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి రాడు. కొంతమందికి అనుమానం ఉంది, అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమైపోతాం, జగన్మోహన్ రెడ్డి రాడు. ఆయన దల్లా ఒకే ఎజెండా పెట్టుకున్నాడు. ఏదో రకంగా కేసుల నుంచి బయటపడితే ఏ బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, లండన్లోనో, అమెరికాలో స్థిరపడదాం, రాజకీయాల్లో ఆయనకి రాణించడానికి తెలిసిపోయింది. ఒక్క అవకాశం అన్నాడు, నిలువున ముంచేశాడు. ఇక మళ్ళీ ఈ జీవితంలో, ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకేం పార్టీలే లేవు, ప్రతిపక్షమే లేదు. 2029 ఎన్నికల్లో 225 సీట్లు పోటీ చేస్తే 220 సీట్లు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతా ఉంది. కేంద్రం యొక్క మన్నలున్నాయి, కేంద్రం నిధుల వరదే, ఇక తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గుజరాత్ని, మహారాష్ట్రని, తమిళనాడుని, కర్ణాటకను దాటి మన భారతదేశంలోనే నంబర్ 1గా వెళ్ళే దిశగా అడుగులు వేస్తూ ఉంది. మనకున్న సహజ వనరులు, మనకున్న మానవ వనరులు, మనకుండే చంద్రబాబు నాయుడు లాంటి బ్రాండ్ ఇమేజ్ కలిగిన నాయకుడు ఏ రాష్ట్రానికి లేడు. ఆయనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ దేశంలోనూ, ప్రపంచ దేశాలు. చంద్రబాబు నాయుడు బ్రాండ్తో ఏదైనా జరిగిపోతుంది. ఆయనపై ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆయన యొక్క పరిపాలన దక్షణ, ఆయన కమిట్మెంట్. మాట ఇచ్చాడంటే మాట అంటే మాటే, మాట తప్పడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు బంగారు అవకాశం. ఆయన ఎజెండా, ఆయన తెలుగుదేశం పార్టీ ఎజెండాలో చెప్పాడు, నేను 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తాను, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. దాంట్లో భాగంగా 6 నెలల్లోనే మనకు ఒక దశ 4,10,000 ఉద్యోగాలు సృష్టించే విధంగా బాటలు వేసిన
మహనీయుడు, చరిత్రలో నిలిచిపోతాడు. ఈరోజు భారతదేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఉన్న వాస్తవం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ గుజరాత్ పగ్గాలు చేపట్టలా. మోదీ గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారులను పంపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో జరిగిన సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు అధ్యయనం చేసి గుజరాత్లో అమలు చేయమని చెప్పారు. ఆ విధంగా పరిపాలనలోను రాజకీయంగాను అన్ని రకాలుగా మరి ఒక దార్శనికుడుగా అయినా కూడా చంద్రబాబు నాయుడు సీనియర్ అయినా ఈరోజు ఆయన ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇచ్చే గౌరవం, ఆయన కేంద్ర మంత్రులకు ఇచ్చే గౌరవం, సహచర ముఖ్యమంత్రులకు ఇచ్చే గౌరవం అది మనం వర్ణనాతీతం. ఆయన ఎదిగిన కొద్దీ ఒదిగుండాలనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. కనుక చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఏ విధంగా పరిపాలనలో మెలకువలు ఉంటాయని నేర్చుకుంటున్నాడు, శిక్షణ పొందుతున్నాడు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజకీయంగా బలమైన కూటమి పరిపాలన సాగిస్తుంది. ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ పుకార్లను ఎవ్వరూ నమ్మదు. అనవసరంగా మరి జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడే బతికున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంబర్ 2 స్థానంలో ఉండబోయేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లోకేష్ కేవలం మంత్రివర్గంలోనే స్థానం ఉంటుంది తప్పనించి లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాడు, అవ్వడు, ఇవ్వరు అనేది తెలుగుదేశం కార్యకర్తలు, ఆయనకి భజన పరులు గమనించవలసిన అవసరం ఉన్నది. కనుక నారద పాత్ర పోషిద్దామన్నా అది చెల్లుబాటు కాదని గమనించాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను చూసి ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.